ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారి ప్రెస్ మీట్ నేను మొన్న చూసా. చాలా అద్భుతంగా, చక్కగా ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఒక ఆడిటర్గా, ఒక సమాజానికి 65 సంవత్సరాలు అనుభవంతో ఆయన మాట్లాడిన మాటలు అన్నీ చూశాను. నేను గత ప్రెస్ మీట్లో కూడా చూశాను. గత ప్రెస్ మీట్లో సమాజానికి ఆయన రాజ్యసభని ఎందుకు చేయాలో చెప్పడం చూశాను, రాజ్యసభలో మాట్లాడడము చూశాను, ఇప్పుడు కూడా ఆయన మాట్లాడినవి చూశాను. తప్పలేదు, చాలా ఆయన మీద ఆయన ఆవేశాలతో మాట్లాడడంలో తప్పలేదు. ఎందుకంటే ఆయన మీద అబండాలు వేశారు, అన్యాయంగా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ట్రోల్ చేస్తున్నారని ఉద్దేశంతో ఆయన అన్నాడు అనేది ఆయన అంటున్నాడు. కానీ నేనేమంటున్నానంటే, అయ్యా విజయసాయిరెడ్డి గారు, మీరు రాజ్యసభ అని ఎందుకు మర్చిపోయారు? మీరు రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రి, ఒకప్పుడు షాడో ముఖ్యమంత్రిని ఎందుకు మర్చిపోయారు? మరి మీరు అన్నీ మీకు తెలుసుండి మొత్తం టోటల్గా చక్రం తిప్పిన మీరు ఈరోజు ఒక విలేకరులను కానీ వాళ్ళని కానీ ఒరే గిరే అని మాట్లాడడం, ఇది మీకు సమస్యమా? మీకు తగునా అని అడుగుతున్నా. ఎందుకంటే మీరేం బాలాకుమారుడు కాదు, 16 ఏళ్ళ బాలాకుమారుడు అని మేము అనుకోవట్లే. మీరు 65 సంవత్సరాల మీరు తాతగారనే మేము అనుకుంటున్నాం. కానీ మరి వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళ హస్బెండ్ చెప్తున్న మాటల్ని, మీరు చెప్తున్న మాటల్ని అవి కొన్ని పరిగణలోకి తీసుకుంటే మీరు తాతగారా బాలాకుమారుడా అనేది జనాలకు అర్థం కావాలి. అర్థం అవ్వడానికి ఆ విలేకరులు అడుగుతున్న ప్రశ్న అది. ఆ ప్రశ్నకి నేను కాదండి, ఇది నేను నిరూపించుకుంటాను, నేను ఇలా కంపల్సరీ దీన్ని నా సాక్ష్యాలు నా మీద లేవు, అన్యాయంగా ఇరికిచ్చారు, నన్ను టీడీపీ వాళ్ళు ఇరికిచ్చారా, వైసీపీ వాళ్ళు ఇరికిచ్చారా, లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇరికిచ్చారా అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది. యాజ్ అ పబ్లిక్ పర్సన్ మీరు ఆల్రెడీ పబ్లిక్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు, విశాఖపట్నాన్ని దోచుకోవడానికి తయారయ్యారు. తర్వాత మిమ్మల్ని భరించలేక జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి పంపించారు. ఇవన్నీ వాస్తవాలెంతో ఆ అమ్మాయి ప్రసన్న అన్న హస్బెండ్ చెప్పినవి కూడా వాస్తవాలే అని కనిపిస్తున్నాయి. ఇది నేను చెప్పట్లేదు, ఇది సోషల్ మీడియా చెప్పట్లేదు, విలేకరు లెవెల్లో కూడా మిమ్మల్ని వచ్చి ప్రత్యేకంగా మీకోసం ఒక టోటల్గా ½ అన్ అవర్ ప్రోగ్రామ్ ఎవరో చేయలేదు. ఆయన చెప్పిన ప్రోగ్రామ్కి మీరు చెప్పిన ప్రోగ్రామ్కి దగ్గర దరిదాపులో ఉన్నాయి. నేను 2 విషయాలు అడుగుతా. ప్రసన్న గారు ఎందుకు సస్పెండ్ అయ్యారు? శాంతి గారు ఎందుకు సస్పెండ్ అయ్యారు? శాంతి గారు సస్పెండ్ అవ్వడానికి, శాంతి గారు ఇంతకుముందు చేయడానికి వైజాగ్ కొన్ని కార్యక్రమాల్లో ఆమె పాత్ర ఏంటి, మీ పాత్ర ఏంటి, మీ పాత్ర అభినయం ఏంటి, అసలు ఆమెకి మీకు సంబంధం ఏమిటి? సంబంధం అంటే వేరే విధంగా అనుకోవద్దు విజయసాయిరెడ్డి గారు. మేము అడుగుతుంది ఆమె అన్నది ఒక ఎంపీ గారిని కలగకూడదా? 100% కలవచ్చు. ఒక ఎంపీగా మీరు అన్నారు, ఎంపీగా నేను ఆ అమ్మాయి అడిగిన దానికి నేను హెల్ప్ చేయకూడదా అని అన్నారు. 140 కోట్ల మందికి రాజ్యసభ సభ్యుడు మీరు, నాట్ ఓన్లీ వన్. కనుక 140 కోట్లలో ఎంతోమంది వస్తారు, ఎంతోమందికి మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి. కానీ ఆ హెల్ప్ల్లో కూడా కొన్ని హద్దులు దాటకూడదు. ఎందుకంటే మీరే అన్నారు, మేము అనలేదండి ఇది, మీరు ఒక్కసారి రిపీట్ చేసుకోండి మళ్ళీ మీ దీంట్లో ప్రెస్ మీట్లోనే. వాళ్ళ హస్బెండ్ మా దగ్గరకు వచ్చాడు, హస్బెండ్ వస్తే హస్బెండ్ ఏదో అమెరికా వెళ్తాను అన్నాడు, స్కాలర్షిప్ కోసం మా వాళ్ళు హెల్ప్ చేయమని అడిగాను అన్నారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ హస్బెండ్ అమెరికా పంపించే ఆలోచన మీరెందుకు చేస్తారు? మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ హస్బెండ్ని మీకు స్కాలర్షిప్ కోసం గవర్నమెంట్ సొమ్ముని ధరాదత్తం చేయడానికి మీరెందుకు చేస్తారు? ఇది నేను మాట్లాడలేని మాట సార్. మీరు మాట్లాడి మీ నోటుతో మాట్లాడి మీరే హెల్ప్ చేయమని అడిగారు. అంటే 140 కోట్ల మంది జనంలో ఆయన వాళ్ళ హస్బెండ్, శాంతి గారు హస్బెండ్ ఒక్కలే కనబడ్డారా మీకు? వాళ్ళ కుటుంబంలో మొత్తం టోటల్గా నీరు పోసారు. ఓకే, ఆమె 4 కోట్ల బిల్డింగ్ కొన్నదా కొనలేదా, ఆమె ఆస్తులు ఏంటి, గతం ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీకు ఆమెను అక్కడ తీసుకొచ్చి వేయడం ఏంటి, ఆమెను సస్పెండ్ చేయడం ఏంటి, ఇవన్నీ కూడా మీ పాత్రలు లేవా? నేను వేరే విధంగా వెళ్ళట్లే. అలాగే మీది ఇంకొకటి ఉంది, అంటే ఇలాంటివి చూసుకుంటే మీ బాలాకుమారుడిగా మీ మీద ఒక అభియోగాలు ఉన్నాయి. ఏమని? అసలు 16 ఏళ్ళ బాలాకుమారుడిగా ఏ ఆడపిల్ల కనబడినా ఫస్ట్ హెల్ప్ చేసేది మీరేనంట. టోటల్గా హెల్పింగ్ నేచర్ ఈజ్ అ విజయసాయిరెడ్డి గారు ఈజ్ గ్రేట్ఫుల్ ఓన్లీ ఆల్ ఫర్ లేడీస్, ఓన్లీ అమ్మాయిలు మాత్రమే అనేది మీకు పేరు, మంచి పేరు ఉంది. ఇది ఈరోజు కాదు, రాజ్యసభ కాకముందు నుంచి ఉంది.
ఒకవేళ మీకు చరిత్ర కావాలి, మీకు మర్చిపోతే ఆ చరిత్రని కావాలంటే ఒక లైవ్లో కూర్చుందాం, ఎక్కడైనా కూర్చుందాం, లేకపోతే నాకు డెఫర్మేషన్ నోటీస్ పంపించండి, లేకపోతే మీరు పర్మిషన్ డాబా ఇవ్వండి, ఎక్కడైనా కూర్చొని ఏ పోలీస్ స్టేషన్ కాడైనా కూర్చొని మీ చరిత్ర ఇప్పుదాం. అప్పుడు అందరూ డిఎన్ఏ టెస్టులు పంపిద్దాం. ఎందుకంటే ఒక చరిత్ర మీకు ఉంది. అమ్మాయి కనబడితే మీ చిన్న కుమారుడు అయిపోతారు అనేది అదొకటి ఉంది. ఇంకొక చిన్నది నాకు డౌట్ ఉంది. ఇప్పుడు సింహాచలం దేవస్థానంలో ఒక 28 సంవత్సరాల అమ్మాయి గెడ్డం ఉమ్మగారు, ఆమెని ఏ ప్రాథమిక ప్రకారం మీరు ఆ ట్రస్ట్ బోర్డులో 100% అనర్హురాలు, ఆ ట్రస్ట్ బోర్డులోకి ఎలాగ వేసారు? ఓకే, తర్వాత ఇవన్నీ మొత్తం టోటల్గా రచ్చరచ్చ అయ్యి మళ్ళీ సస్పెండ్ అయ్యి జీవో కూడా ఇది. ఆమెకి మీకు సంబంధం ఏంటి? ఇది ఎందుకు నేను అడిగానంటే, ఈమె నాకు ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు వాళ్ళు కాదు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, శాంతి గారికి ఎంత నిజమో, శాంతి గారిది ఎంత నిజమో ఆమెది అంతే నిజం. ఆమెది కూడా ఆ ట్రస్ట్ బోర్డులోకి ఎవరేసారు ఎంక్వైరీ చేయాలి. ఆ ట్రస్ట్ బోర్డులోకి అసలు వేయడానికి 28 సంవత్సరాల లోపు వేయడానికి మన అన్య మతాలు ఒప్పుకోవు కదా. మరి హిందూ మతం వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి బీజేపీ వాళ్ళు వీళ్ళతో ఎందుకు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు? నెంబర్ 1. రెండోది, ఆ అమ్మాయిని ఎలాగేశారు? ఎందుకు మరి ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు? ఆ ట్రస్ట్ బోర్డు నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు అనర్హురాలుగా? అంటే ఇలాంటివన్నీ విజయసాయిరెడ్డి గారికే వస్తాయి పాపం హెల్ప్ చేయడానికి. చాలా మంచివాడు, సౌమ్యుడు, గొప్పవాడు కనుక ఆయనకి అన్నీ కూడా ఇలాంటివన్నీ వచ్చి ఆయన చేతి కాడికి వస్తాయి. అందరు అమ్మాయిలకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మరి ఏ పాపం పుణ్యం ఎరగిన వాడు ఆయన? మరి విజయసాయిరెడ్డి గారి కోసం ఇంకా ఏం మాట్లాడాలి, ఇంకా ఏం చెప్పాలి? మీరు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఒరే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రెస్ వాళ్ళని అంటే తప్పు ఒప్పుకున్నారు. ఎప్పుడైతే మీరు అన్నారో ఒరే అన్న మాట మీ నోట్లోంచి వచ్చిందో తప్పు ఒప్పుకున్నట్టు. ఎమోషనల్ ఎప్పుడైతే అయ్యారో తప్పు ఒప్పుకున్నట్టు. వైసీపీ వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయలేదు అంటే 100% జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు బ్లాక్మెయిల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మిమ్మల్ని బయటకు పంపించాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఆ విశాఖపట్నం నుంచి అటు బయటకే పంపించారు తప్ప, విశాఖపట్నంలో భూముల నుంచి ప్రతి దాంట్లో మీ పాత్ర ఉంది, మీ చాత్ర ఉంది, మీ ఇల్లు ఏ విధంగా కట్టుకున్నారు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి మీ చరిత్ర. ఈమెకున్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరైతే ఈమెన్నారో ఈమెకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలాగొచ్చాయి? BMW X5 ఎలాగొచ్చాయి? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, పూర్తిగా ఎంక్వైరీ చేయండి. కొత్త గవర్నమెంట్ ఎంక్వైరీ చేయరా? విజయసాయి గారు చాలా మంచివాడు, సౌమ్యుడు. అలాంటిది ఆయన మీద అబండాలు వేస్తున్నప్పుడు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి మరి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, మరి ఎవరు తప్పులు చేస్తున్నారు, ఎవరు తప్పు సమాచారం ఇస్తున్నారు అనేది ఒక్కసారి తెలుసుకోవాలి. అది అందుకనే విజయసాయిరెడ్డి గారు అన్న ఆయన రాజ్యసభ సభ్యుడి కంటే కాకముందు ఒక ఆడిటర్గా ఆయన తిమింగలం. బమ్మిని చేయొచ్చు, భీమిని చేయొచ్చు. ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, మంచి వాడు. చెడు దారిలో నడిపించిందే ఈయన కనుక ఈయన దారిలో ఆయన నడిచాడు కాబట్టి ఆయన్ని దగ్గర గిఫ్ట్లో పెట్టుకున్నాడు. బస్ అంతే. ఇంకా నేను మూడు విషయాలు ఆయన కోసం మనం చెప్పాలి అంటే, విజయసాయిరెడ్డి గారి కోసం చెప్పాలంటే 65 సంవత్సరాల తాతగారు, ఈ 16 సంవత్సరాల బాలాకుమారుడు ఎప్పుడు ఏ రోజైనా బాలాకుమారుడు అయిపోతుంటాడు. ఇప్పుడు నేను 60 సంవత్సరాల తాతగారు అవుతాడు. కొడుకు కావాలన్నాడా, కొడుకు కావద్దన్నాడా, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఈ సోషల్ మీడియాలో సమాధానం చెప్పవలసింది, DNA టెస్ట్ చేసుకోవాల్సింది, ప్రతిదీ కూడా మీ బాధ్యత, మీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఒక రాజ్యసభ సభ్యుడిగా బాధ్యత ఉంటుంది. లేదు మీకు నిజంగా సిగ్గు లేదు, మామూలుగా మాకు వైసీపీకి సిగ్గు లేదు, మేము పట్టించుకోము అంటే ఉంటారా? లేకపోతే ఆయన పార్టీని సస్పెండ్ చేస్తారా? లేకపోతే మా పార్టీ వాళ్ళంతా ఇలాగే చేస్తుంటారు, మొన్నటి మా అంబటి రాంబాబు గారు ఇలాగే చేశారు, మా అవంతి శ్రీనివాస్ గారు ఇలాగే చేశారు, చాలామంది మా అన్ని ఏ కేసుల్లో ఉంటాం, మేము ఇదే ఉంటాం, ఆడవాళ్ళని ఆడించుకోవడమే మా అలవాటు, ఆడవాళ్ళని అవమానించడమే మా అలవాటు, మా చెల్లినేమేం పట్టించుకోలేదు, మా చిన్నాన్నేమేం పట్టించుకోలేదు అంటే ఇక దానికి ఆన్సర్ కూడా చెప్పలేరు.
కనుక నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి విశాఖపట్నంలో ఉన్న భూములను ఎంక్వైరీ చేయండి, ఈయన మీద ఉన్నవన్నీ అభియోగాలు ఎంక్వైరీ చేయండి. రాజ్యసభ సభ్యుడిగా ఈయన అనర్హుడు కనుక ఇలాంటివన్నీ కూడా తేలేదాకా ఆయన సస్పెండ్ చేయండి. ఈయన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం కాదు, మేము మూవ్ చేస్తాం. 100% స్పీకర్ గారికి మేమే రాస్తాం. ఈయన ఈ విధంగా ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ సైతం టోటల్గా సోషల్ మీడియాలో కాదు, అన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి ఎలాగొచ్చాయి, ఎలాగేసారు, ఎందుకు వేసారు, లేకపోతే ఆఫీసర్ ఎందుకు వేసాడు, ఆఫీసర్ సస్పెండ్ చేయండి ఇమీడియట్లీ. ఒక అమ్మాయిని తీసుకొచ్చి 28 సంవత్సరాల వయసు గల అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఒక మొత్తం సింహాచలం దేవస్థానిక ట్రస్ట్ అనేది చాలా పెద్ద గొప్ప విషయం, మా ఉత్తరాంధ్రలో చాలా గొప్ప. అలాంటి తీసుకొచ్చి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీరు వేస్తారా ట్రస్ట్ బోర్డులో? లేకపోతే అక్కడ ఎవరైతే ఈవోనో ఇమీడియట్ సస్పెండ్ చేసేయండి, సస్పెండ్ చేసి ఇమీడియట్ అరెస్ట్ చేయి. విజయసాయి రెడ్డి సంబంధం లేదు కదా, సంబంధం లేనప్పుడు ఆఫీసర్ని తీసుకెళ్ళి లోన్ వేసేయండి. ఆఫీసర్లు ఈ విజయసాయి రెడ్డి గారు ఆడినది మాత్రం ఆడుకున్నారు ఆఫీసర్లు అందరూ. రాష్ట్రాన్ని మొత్తం రావణ కాష్టం చేశారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే చీ అనిపించే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, కొంతమంది రెవెన్యూ ఆఫీసర్స్, కొంతమంది మొత్తం టోటల్గా దేవాదాయ శాఖ నుంచి కానీ అందరూ కూడా ఇది కాదు రాష్ట్రం. రాష్ట్రానికి మనం ఏం చెయ్యాలనుకుంటున్నాం, ప్రజలకు ఏమి చెయ్యాలనుకుంటున్నాం. మిమ్మల్ని అందరం ఎక్కించింది ఎందుకు? పోలవరం కట్టమని అందరం ఎక్కించాం ఆ రోజు. మిమ్మల్ని కట్టమని ఎందుకు? విశాఖపట్నం మీకు టోటల్గా విశాఖపట్నం అబ్బుగా తీర్చమని చేసాం. విశాఖపట్నంలో మీ ప్యాలెస్ కట్టుకుంటారు, మొత్తం టోటల్గా ఇష్టం వచ్చేట్టు మీరు ఇష్టారాజ్యం ఆడుకుంటారు. అంబటి రాంబాబు అని ఆయన వచ్చి డ్యాన్సులు చేసుకుంటాడు. ఇదా మీరు మన రాష్ట్రాన్ని నడిపి మొత్తం తీసుకొచ్చి మొత్తం టోటల్ కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్ల రూపాయలు ఒక్కొక్కరు అనుచరులు. ఒకప్పుడు రోడ్డు మీద తిరిగే సైకిల్ మీద తిరిగే ఒక అనుచరుడు ఈరోజు BMW మీద తిరుగుతున్నాడు. కోట్లాది కోట్ల రాజ్యాలంట, కోట్లాది కోట్ల హోటల్స్ అంట, కోట్లాది కోట్ల ఇల్లులు అంట. వాళ్ళ ఇల్లు చూస్తుంటే, ఒక జెడ్పీటీసీ ఇల్లు చూస్తుంటే ఎవరికి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా మాకు కూడా లేదు. ఒక 35 కోట్ల ఫామ్ హౌసెస్ అంట, రెస్ట్ కంటే ఫామ్ హౌస్ అంట. మొదటి భార్య ఇంటికంటే ఒక ఇల్లు అంట, రెండో భార్య ఇంటికి ఇంకొక ఇల్లు అంట. ఇదా? ఇలాంటి వాళ్ళు ప్రజల సొమ్ముని దాచుకున్న వాళ్ళందరినీ డబ్బుని కక్కి బయట తీసుకొచ్చి ప్రజలకు పెట్టాలి. ఈరోజు అప్పుల పాలు అయిపోవడానికి కారణం ఏంటి? మళ్ళా దానికి ఏదో చెప్తాడు ఆ పేరు నాని గారు. ఈ పేరు నాని గారికి పని పాటు ఏమీ లేదు, ఏదో చెప్తుంటాడు, కహానీలు చెప్తుంటాడు. కహానీ జహానీ, ఏం కహానీ జహానీ పేరు నాని? ఏం చెప్తావు నువ్వు విజయసాయి రెడ్డి కోసం? ఏం చెప్తావు? అది చెప్తావు ఖజానాలో డబ్బు లేదంట, 6 ప్యాక్స్ ఏం చేయలేకపోయారంట. 6 ప్యాక్స్ చేయడానికి నువ్వేమైనా మొత్తం టోటల్ ఆస్తులు ఇచ్చావా? ఆస్తులు అమ్మి తాకట్టు పెట్టి మీ ఇంట్లో సొంతానికి మార్చుకున్నప్పుడు గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? చేస్తుంది. 1వ తారీఖు జీతాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అన్నీ కూడా టైం టు టైం చేయడానికి, అన్నీ మీ అందరి దగ్గర నుంచి ఎలా జోబులో కక్కించాలో అన్నీ టైం దగ్గర పడతాయి. ఈ 5 సంవత్సరాల్లో మీ అందరినీ మీరు ఎక్కడెక్కడ కక్కించారో ఎక్కడెక్కడ మొత్తం అందరి దగ్గర డబ్బులు లాగి అవుతే ప్రజలకే పంచుతారు డబ్బులు. మీరేం కంగారు పడకండి, మీకు దగ్గర పడ్డే రోజులు అందరికీ. అందుకే చెప్తున్నాను, విజయసాయి రెడ్డి గారిని ఇమీడియట్లీ రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయాలి. ఒకవేళ స్పీకర్ గారు ఒకవేళ చేయకపోయినా మేము ఇమీడియట్లీ చైర్పర్సన్కి మేము కంపల్సరీ లెటర్ రాస్తాను. కంపల్సరీ అవసరమైతే నేను న్యాయ పోరాటం చేస్తాం. దీని మీద ఇంకా మేము ప్రూఫ్స్ అన్నీ తీసుకొని ఆ ప్రూఫ్స్ అన్నీ తీస్తాం. ఆయన కూడా మా మీద డిఫర్మేషన్ వేయడానికో, ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడానికో, ఏమి చేయడానికైనా మేము రెడీయే, ఏమి బాధపడం. పోలీస్ కేసు పెడతారా, ఏం పెడతారా? ఆయనకి ఏ అలవాటే బ్లాక్మెయిలర్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిలింగ్ చేస్తాడు, మేమే మాత్రం. కనుక విజయసాయి రెడ్డి గారు, మిమ్మల్ని మేము వేరే పేరు పెట్టడం కూడా రాదు. ఎందుకంటే వయసుకి మర్యాద ఇచ్చేవాళ్ళం మేము. వయసుకి మర్యాద తెలియదు మీ పార్టీలో ఉన్నారు, వయసుకి మర్యాద ఇవ్వడంలో మా పార్టీలో ఉన్నారు. కనుక విలువలతో మా నాయకుడు మమ్మల్ని నేర్పించాడు. విలువలు లేని మీకు విలువలు నేర్పలేని మీ నాయకుడు. అది మీకు తేడా. ఇప్పటికీ విజయసాయి రెడ్డి గారు అంటున్నామంటే మా నాయకుడు నేర్పించిన మాకు ఇది. కానీ మీ నాయకుడు నేర్పించింది విలువలు లేకుండా, పెద్దవాళ్ళకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడించింది మీరు. కనుక దయచేసి నేను 2 మొక్కలు చెప్పాను, 3వ మొక్కల దాకా మళ్ళీ నాకు చెప్పించు. మీరు ఎవరైనా కౌంటర్ వస్తే ఆ కౌంటర్ తగ్గట్టు నా దగ్గర ఉన్నవన్నీ మీకు మొత్తం బయటపెట్టి మొత్తం టోటల్గా చరిత్ర పుట్టల్లో బాలాకుమారుడు పేర్లు అన్నీ మొత్తం బయట పెడదాం. ఎందుకంటే కొంతమంది ఆడపిల్లల పేర్లు నేను బయట పెట్టడానికి నాకు ఇష్టం లేదు. నాకు
అవకాశం కూడా లేదు, వద్దు కూడా. ఎందుకంటే ఇవన్నీ అఫీషియల్గా ఎందుకు నేను కూడా అడుగుతూ ఎలాగా అపాయింట్ అయింది, ఎలా సస్పెండ్ అయింది, దీనికి లింక్ ఏంటి విజయసాయి రెడ్డి గారికి అని మాత్రం అడుగుతున్నా. అది మాత్రమే అడుగుతున్నా నేను, ఇంకా ఏం అడగట్లా. ప్రసన్న గారి లింక్ శాంతి గారి లింక్కి ఈ లింక్కి ఏమైనా తేడా ఉంటుందా, లేకపోతే ఇయే సేమ్ లింకులు ఉంటాయా? ఇలాంటి లింకులు 100 ఉంటాయి, ఇంకా కోకోకోళ్ళు ఉంటాయి, 100 ఉంటాయి. అందరూ అమ్మాయిలు మాత్రమే, ట్రాగ్లైన్ వీళ్ళు అమ్మాయిలు మాత్రమే, వేరే వాళ్ళకి ఎవరికి మగపిల్లలకి నాట్ అలవాడు. కనుక విజయసాయి రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది విజయసాయి రెడ్డి గారి చరిత్ర, వైసీపీ చరిత్ర. వైసీపీకి చరిత్ర లేదు, చరిత్ర అయిపోయింది. దానికి ఒక డన్ను గన్ని అన్న ఉన్నాయి, పని లేదు. ఇంకా ఆ పని లేకుండా ఆల్రెడీ ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసేసాయి. కనుక ఆ నాయకుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఆ తండ్రి మహానాయకుడు రాజన్న పేరు పెట్టినందుకు రాజశేఖర్ రెడ్డి గారి పరువు నిలబెట్టే ఆయనకైనా ఇలాంటి వాళ్ళందరినీ బయటకు తోసేస్తే మంచిది. ఆయనకున్న పేరుని మీరు తీసుకొచ్చి బయట మొత్తం సర్వనాశనం చేశారని మాత్రం మేము చెప్పొచ్చు. అది ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ రాష్ట్రాల్లో మొత్తం టోటల్గా ఈరోజు ఏమవుతుందంటే, ఈ మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వద్దాం, ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణకు వస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మనం అందరం కలిపి 3,43,000 మంది ఓట్లు వేసాం. 3,43,000 మందిలో 1,33,00,000 మంది మనకి దిగువ తరగతి వాళ్ళు, లేని వాళ్ళు. ఎస్, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం, మళ్ళీ చదువు చెప్పిస్తున్నాం, ఎంత కావాలంటే అది విద్య, ఇది మన టోటల్గా ఆరోగ్యశ్రీ కానీ అన్నీ ఫ్రీయే, ఇంక్లూడింగ్ సిలిండర్తో సైతం ఫ్రీ. ఆ తక్కువ 2,10,00,000 మందికి మొత్తం టోటల్గా 30 లక్షల మంది హైలీ క్వాలిఫైడ్, అంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకొని బతకగలరు, నిలబడగలరు. మరి 1,80,00,000 మంది ఏ పాపం చేశారని చెప్పి వాళ్ళని నడి రోడ్డుపై మనం వదిలేస్తాం. వాళ్ళందరూ ఓటేశారు. ఈ 1,80,00,000 మంది ప్లస్ 5,40,00,000 మంది, ఇంకా కొంతమంది ఓటుకు రాలేకపోవచ్చు, లేకపోతే ఏమైనా రావచ్చు, మన ఓటర్లే. వీళ్ళందరూ ఏంటంటే చెప్పుకోలేరు బయటికి. ఈరోజు ఆకలితో ఉన్నావా, ఈరోజు మనం బట్టలు వేసుకున్నావా, ఈరోజు బండిలో పెట్రోల్ ఉందా లేదా, ఇంట్లో మన తిండి ఉందా లేదా, బియ్యం ఉన్నాయా లేవా, పిల్లల్ని ఆకలితో పెట్టగలరే తప్ప బయటకు వచ్చి మాకు ఇది ఇవ్వండి, మాకు ఇది చెయ్యండి అని చెయ్యి చాపి అడుక్కోలేని పరిస్థితుల్లో ఈ 1,80,00,000 మంది ప్రజల మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు. వాళ్ళని మనం ఎందుకు గుర్తించట్లేదు? వాళ్ళకి 80 రూపాయలు బియ్యం ఇస్తున్నాం, మనం పేదవాళ్ళకి వచ్చి రూపాయి బియ్యం ఇస్తున్నాం. 80 రూపాయలకి రూపాయికి బియ్యం ఎంత ఉంటుంది? ఒక్కసారి మన నూనె వచ్చి వాళ్ళకి రూపాయికి ఫ్రీ, రూపాయికి ఇస్తాం, రూపాయికి 10 రూపాయలకి ఇస్తున్నాం. మనం వాళ్ళకి చూస్తే 200 రూపాయలకి ఇస్తున్నాం. అంటే ఇదంతా మనం అబ్నార్మల్ రేట్స్ చేస్తే ఒక మనిషి, సగటు మనిషి బతకడానికి మొత్తం మనిషికి 15,000 రూపాయలు కావాలి ఇంటి రెంట్తో. ఆయన ఫ్యామిలీగానే అయితే 22,000 కావాలి, పిల్లలైతే 30,000 రూపాయలు కావాలి. పిల్లలు పెద్ద అవుతూ ఉంటే వాళ్ళ చదువులకి ఆర్థికంగా కలిపి 45,000 కావాలి. మరి ఈరోజు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 45 నుంచి 60,000 రూపాయలు మామూలు పెద్ద అయితే జీతాలు, మినిమం మెయింటెనెన్స్ కావాల్సి వస్తున్నప్పుడు ఈరోజు మనకు జీతం ఎంత వస్తుంది? మినిమం 15,000 రూపాయల నుంచి, చిన్నగా చదువుకునే వాళ్ళకి 15,000, మామూలుగా చదువుకునే వాళ్ళకి క్వాలిఫై అయిన వాళ్ళకి మొత్తం 60,000, 50,000 జీతాలు వస్తున్నాయి. చాలా జీతంతో చదువులే పిల్లల్ని చదివించుకోవాలా, ఆ విద్య ఆరోగ్యమే చూపించుకోవాలా? మరి ఏమీ చూపించుకోకుండా గ్యాస్ సిలిండర్ 1,200 రూపాయలకే కొనాలా, 200 రూపాయలకు కందిపప్పే కొనాలా? మరి వీళ్ళందరూ ఏం పాపం చేశారని ఇంత డబ్బు చేసి ఒకవేళ డబ్బు సరిపోతే ఎవరికి చెప్పుకోలేక ఆ తల్లిలో తండ్రి ఒక పూట తినక, ఒక పూట తిని ఆ తల్లికి ఆ పిల్లల్ని చదివించుకొని ఆ ఆరోగ్యంలో కానీ ఆ దేవుని ఆరోగ్యం బాగాలేకపోతే ఆ నెలంతా పస్తుండి ఆ ఆరోగ్యశ్రీ లేక, ఇన్సూరెన్సులు లేక, ఏమీ లేక, మరి ఆ పిల్లలు ఆ డబ్బు అంతా అటు వెళ్తూ ఉంటే, ఆ డబ్బు వెళ్తున్న నెల రోజులు వాళ్ళందరూ ఆకలితో ఉంటే వాళ్ళని మనం పట్టించుకోమా? గవర్నమెంట్లు ఏదైనా సరే, తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, వాళ్ళు మనం ఏం పాపం చేశారు? మధ్యతరగతిగా పుట్టారని. మధ్యతరగతి కుటుంబీలుగా పుట్టడమే తప్ప పాపమా? వాళ్ళ మీద మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? మిమ్మల్ని సిలిండర్ ఫ్రీ అడగట్లేదు వాళ్ళు, మీరు 400 సిలిండర్ ఇవ్వండి. మిమ్మల్ని పప్పు 200 రూపాయలకి అడగట్లా, రూపాయికి అడగట్లా, 50% రేట్లు ఇవ్వండి. మీరు బియ్యం రూపాయికి అడగట్లా, మీరు 50 రూపాయలకి ఇవ్వండి. ఒక రేటు
చేసి ఆ మధ్యతరగతి కుటుంబీకులను కాపాడండి. ఆ మధ్యతరగతి కుటుంబీకులు మేము ఫ్రెండ్స్ని అడగట్లా, ఆ మధ్యతరగతి కుటుంబీకులు మిమ్మల్ని అమ్మఒడి అడగట్లా. విద్యా వైద్యం ఫ్రీ చేయండి. విద్యా వైద్యంకి అక్కడ కులమత భేదాలు పెట్టొద్దు. గొప్పవాళ్ళు పేదవాళ్ళు లేనివాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టండి. విద్యా వైద్యం ఈ రెండు ఫ్రీ చేయండి. ఆ రెండు ఫ్రీ చేస్తే సగటు ప్రజలందరూ బాగుపడతారు. దయచేసి ఈ మధ్యతరగతి కుటుంబీకులు మాట్లాడండి. వాళ్ళందరూ రాజకీయ నాయకులు, వాళ్ళని పట్టించుకోండి. ఎంతసేపు మీకు వచ్చిందా, మీకు అమ్మఒడి వచ్చిందా, మీకు మొత్తం రుణమాఫీ వచ్చిందా, అది కాదు వచ్చేది. ఈ మధ్యతరగతి కుటుంబీకులే ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఓటేసింది మధ్యతరగతి కుటుంబీకులే. ఎందుకు ఓటేసారో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్లో మన పిల్లలు మన దగ్గరికి వచ్చి చదువుకుంటారు, పరిశ్రమలు వస్తాయి. మనం ఎక్కడో బెంగళూరులో నా పిల్లలు చదువుకోవద్దు, ఎక్కడో చెన్నైలో నా పిల్లలు చదువుకోవద్దు, ఎక్కడో హైదరాబాద్లో నా పిల్లలు చదువుకోవద్దు. నా పిల్లలు నా కళ్ళ ముందు చదువుకోవాలంటే పరిశ్రమలు కావాలి, చంద్రన్న రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. అందుకనే 4 గంటల నుంచి 1 గంట దాకా నీళ్ళు లేకుండా పాలు లేకుండా కూర్చోబెట్టి ధనామధన ఓట్లు వేసుకుంటూ వెళ్ళారు అంటే ఆ మధ్యతరగతి కుటుంబీకులే. మా పిల్లలు ఇక్కడ చదువుకుంటే మా ముందు బతుకుతారు. చాలా జీతంతో ఎక్కడో హైదరాబాద్లో, ఎక్కడో చెన్నైలో, ఎక్కడో గల్పల్లో బతకొద్దు. మేము మా రాష్ట్రంలో మేము గర్వంగా బతుకుతాం. మాకు పరిశ్రమల్లో మాకు జీతాలు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, పరిశ్రమలు రప్పించండి అని చంద్రబాబు గారిని గెలిపించారు. కాబట్టి ఈ మధ్యతరగతి కుటుంబీకులకి మనం 1200 మన సిలిండర్ ఇచ్చి 380 రూపాయలు మొత్తం టోటల్గా వాళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఒక సబ్సిడీ రేటు పెట్టండి. ఆ సబ్సిడీ రేట్లో మనం భరించుతామా, ఏం చేస్తామా, ఎలా చేస్తామా, ఏ విధంగా మనం రాబడి పెట్టుకుందాం, ఏ విధంగా చేసుకుందాం అని ఒకటి పెట్టుకోవాలి. అవన్నీ మనం పెట్టుకుని మధ్యతరగతి కుటుంబీకులను కాపాడాలి. ఇన్కమ్ పెరగడానికి మీరు 2 విషయాలు చేసుకోవాలి. మీరు దాన్ని వదిలేస్తున్నారు. ఇన్కమ్ పెరగడానికి వదిలేస్తున్నారు. ఈ మధ్యతరగతి కుటుంబీకులమే పడిపోతున్నారు. మీకు ఈరోజు చెప్తున్నా, మార్కెట్లో విశాఖపట్నంలో మద్దిరిపాలెం అనే సెంటర్లో 3 లక్షల రూపాయల గజం ఉంటే 3 లక్షల గజం ఉంటే ఆ 3 లక్షలకి గవర్నమెంట్ వాల్యూ 50,000 కడుతుంటే 2,50,000 బ్లాక్ మనీ ఇవ్వని మీరే కదా ప్రోత్సహిస్తుంది. 3 లక్షల రూపాయలకి మీరు ట్యాక్స్ కట్టించుకోవచ్చు కదా. 3 లక్షలకి మీరు అప్గ్రేడ్ చేయొచ్చు కదా. మీ చేతుల్లో పనే కదా. 2,50,000 రూపాయలు బ్లాక్ మనీగా మనం ప్రోత్సహిస్తున్నాం గవర్నమెంటు. పంచాయతీల్లో మనం ఒక ఉదాహరణకి ఒక పంచాయతీలో 13,000 పంచాయతీలు ఉన్నాయి. 13,000 పంచాయతీలు ఉన్నాయి. 13,000 పంచాయతీల్లో దాదాపు ఒక పంచాయతీకి అది ఇది పంచాయతీ చట్టం ప్రకారం మనకు రావాల్సిన డబ్బు నెలకి ఒక పంచాయతీ, మేజర్ పంచాయతీకి 22 లక్షలు రావాలి, ఒక స్మాల్ పంచాయతీకి 11 లక్షలు రావాలి. ఈరోజు ఆ పంచాయతీకి 50,000, 2,000, 2 లక్షల రూపాయలు కూడా రావట్లేదు అంటే లంచాల రూపంలో వెళ్ళిపోతున్నది. రాజకీయ నాయకులు తింటున్నారా, ఆఫీసర్లు తింటున్నారా, ఎవరు తింటున్నారు? ఈ 13,000 పంచాయతీ నుంచి ఎందుకు ఈ డబ్బులు మనం కలెక్ట్ చేయలేకపోతున్నాం? మన దగ్గర మ్యాన్ పవర్ లేదా? మన దగ్గర చట్టం లేదా? చట్టంకే నేను కొత్తగా చట్టం చేయమని చెప్పట్లా. ఆ చట్టంలో మీకు ఉదాహరణకు ఒక థియేటర్ ఉంది, 1,17,000 ట్యాక్స్ని 2,000 రూపాయల ట్యాక్స్ ఏ విధంగా వేస్తున్నారు? ఇది ఎక్కడి న్యాయం రా బాబు అని అడగలేకపోతున్నారా? ఇది చట్టం ప్రకారం 1952 చట్టం, పంచాయతీ చట్టం అడుగుతుంది. ఆ చట్టం ప్రకారం మీరు ఎందుకు దాన్ని మానిటరీ చేయలేకపోతున్నారు? ఎందుకంటే మీ లంచాలు పోతాయి, మీ బ్లాక్ మనీ పోతుంది. అక్కడ బ్లాక్ మనీ పోవాలి, రిజిస్ట్రేషన్లో బ్లాక్ మనీలు పోవాలి. మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అప్పులు కాకపోతే? ఈ రెండింటి మీద పెట్టండి. ఈ మధ్యతరగతి కుటుంబీకులను కాపాడండి. ఇలా ఎన్నో ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, జిఎస్టీలు ఉన్నాయి, మొత్తం టోటల్గా ఎన్నో రావాల్సిన ట్యాక్సులు ఉన్నాయి. అవన్నీ మనం మ్యాన్ పవర్ని పెట్టుకొని అన్ని దగ్గరుండి మనం లాక్కుంటే మనమేం చట్టాలు చేయాల్సిన అవసరం, పాత చట్టాలే ఉన్నాయి. ఇది నేను పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ చేస్తున్నారు కాబట్టి, అవినీతిమయంలో పంచాయతీరాజ్ శాఖ ఉంది కాబట్టి ఇది నేను చెప్పింది తప్పు అంటే నా మీద కేసు పెట్టండి. ఇది నేను చెప్పి నిరూపించలేకపోతే నా మీద ఏవైనా జైలుకు పంపించండి. నేను ఉదాహరణకి ఈ 2 అడుగుతున్నా. ఈ రెండింటికి తీసుకొస్తే కొన్ని 100 కోట్లు వస్తాయి నెలకు ఆదాయం. నెలకి కొన్ని 100 కోట్ల నెలకు ఆదాయం వస్తే మనం ఈరోజు ఇవ్వాల్సిన ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఇంకొకరిని అప్పు చేసుకోవాల్సిన అవసరం. మన రాష్ట్రం ధనిక రాష్ట్రం, అప్పుల రాష్ట్రం కాదు. అలాగే సేమ్ వర్తిస్తుంది తెలంగాణ. తెలంగాణలో మీరెందుకు చేయలేకపోతున్నారు? ఇవన్నీ మనం చేయాల్సిన తెలంగాణలో అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు. ఇవన్నీ కూడా మీరు చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో బ్లాక్ మనీ రూపంలో తాండవం చేస్తూ, ఆ బ్లాక్ మనీ అనేది బయటకు వెళ్తూ, ఆ బ్లాక్ మనీ రాజకీయ నాయకుల్లో ఆటలో తిరుగుతూ మొత్తం టోటల్గా ఈరోజు 50 కోట్లు ఎలక్షన్స్కి అవుతున్నాయంటే కారణాలు ఏంటి?
ఇవన్నీ కూడా ఆలోచించండి. మధ్యతరగతి కుటుంబీకుల్ని సర్వనాశనం అయిపోతున్నారు. ఇది నేను ఒక మాట, నా మాటగా మీరు ప్రతి ఒక్కరికి మీకు బాధ అనిపించిందంటే ఇది నిజం అనుకుంటే మీరు అందరూ చెయ్య కలపండి. సోషల్ మీడియాలో మీరు చెయ్య కలిపి మధ్యతరగతి కుటుంబీకులు కాపాడటానికి నిలబడండి. ఇది నేను చెప్పింది తప్పు అనుకుంటే దీంతో ఇక్కడితోనే వదిలేయండి. ఇది నేను మాట్లాడినవన్నీ తప్పు అనుకుంటే వదిలేయండి. మంచి అనుకుంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇది కరెక్ట్, మధ్యతరగతి కుటుంబీకులు కాపాడాలి అని అనుకుంటే మాత్రం దాని మీద ఒక లైక్ చేయండి. పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీస్ స్టేషన్లో సివిల్ సెటిల్మెంట్లు చేయకండి. మళ్ళా చెప్తున్నా, మీరు సివిల్ సెటిల్మెంట్లు ఈ సెటిల్మెంట్లు కాదండి. మనం కాపాడాల్సింది క్రైమ్ రేట్ కాపాడండి. ఈ క్రైమ్ రేట్ కాపాడండి. కొంతమంది ఎస్హెచ్ఓలు సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇది వాస్తవాలు. ఇవన్నీ కూడా ఇప్పటికీ మారకపోతే మళ్ళీ మీరు టీఆర్ఎస్ లాగే మీరు చేస్తే దానికి దీనికి తేడా ఉండదు. ఇది రాహుల్ గాంధీ గారు గవర్నమెంట్గా ఒక మ్యానిపులేటెడ్గా రాహుల్ గాంధీ గారు గవర్నమెంట్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళా చెప్తున్నాను. దయచేసి నా దృష్టికి వచ్చాయి. నేను ఆయన చెప్పడం జరిగింది. వింటారా? వినకపోతే 100% ఆయన సివిల్ డిస్ప్యూట్స్ అండ్ కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు పోలీస్ స్టేషన్లో మీరు సివిల్ సెటిల్మెంట్స్ ఎందుకు చేస్తున్నారు? ల్యాండ్ సెటిల్మెంట్, సివిల్ సెటిల్మెంట్లు చెయ్యకూడదు, నేరం. ఆ సీఏని ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తారు. చెయ్యాలి. సివిల్ సెటిల్మెంట్కి తీసుకొచ్చి వేరే దాంట్లో కేసులు ఇరికిచ్చి అలాంటివి చేయకూడదు. కొన్ని సిటీ పోలీస్ స్టేషన్లో అవి జరుగుతున్నాయి. మొన్న నాన్సింగ్ పోలీస్ స్టేషన్లోని జరుగుతుంది. అబ్నార్మల్ ఆయన రెడ్డే, అబ్నార్మల్ సీఏ ఆయనలో. ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే గవర్నమెంట్కి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. న్యాయం చేసిన వాళ్ళు ఎవరు? డ్రగ్స్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకి రికమెండేషన్ కూడా ఉంటుంది. లోన్ వేసేయండి. అక్కడ రికమెండేషన్ ఏంటండి మీకు? అక్కడ ఆలవలో ఫోన్లు ఏంటండి, ఎమ్మెల్యేలు ఫోన్లు ఏంటండి, ఎంపీలు ఫోన్లు ఏంటండి? డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టండి. ఎవరి రికమెండేషన్ కూడా తీసుకోవద్దు. ఇది స్టేషన్ హౌస్ ఆఫీసర్స్కి తెలుసో మరి తెలీదో దయచేసి ఒక్కసారి మళ్ళా నేను మీకు విన్నపిస్తున్నా. తప్పించడానికి ప్రయత్నం చేయకండి. గొప్ప వాళ్ళ పిల్లలను తప్పించి పేదవాళ్ళ పిల్లలు ఇరికించడానికి ప్రయత్నం చేయకండి. మత్తు మందు తీసుకునేవాడిని ఇరికిచ్చి మత్తు మందు అమ్మేవాడిని వదిలేయడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పటికైనా నిజాయితీగా ప్రయత్నం చేయండి. నిజాయితీగా మత్తు మందుని తరిమి కొట్టండి. మా సినిమా వాళ్ళని అబండాలు వేయడం మొదలుపెట్టండి, మానేయండి. అంతేగాని సినిమా ప్రతి వాళ్ళు ఏంటంటే సినీ సెలబ్రిటీస్ సినిమా వాళ్ళు తప్పు చేస్తే తీసుకెళ్ళి లోన్ వేసేయండి. ఎవరు చేసినా ఎవరికి అతిథులు కారు. కానీ వాళ్ళని మీరు మళ్ళీ ఎవరో చెప్పారని విడిపించడానికి చేయకూడదు. తప్పు చేస్తే ముందు ఒక్కరిని అరెస్ట్ చేయండి. ఎనీ అఫీషియల్ ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోన్ వేయండి. ఆ లోన్ వేసి వాళ్ళు తీసుకొని చూపించండి టీవీ ముందు. వాళ్ళంటే మీకు భయం. పాపం ఒక లేనివాడు, పేదవాడు, అమాయకుడు రోడ్డు మీద తీసుకొచ్చి అయ్యో ఇది దొరికింది అది దొరికిందని చెప్పేసి మొత్తం ప్రెస్ మీట్ పెడతారు. ఏం ప్రెస్ మీట్ పెడతారంటే ఆయన ఆ లేనివాడిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెడతారు. ఉన్న వాళ్ళని సైడ్ చేస్తారు. ఇది మానిన రోజే మన రాష్ట్రాలు మారుతాయి. ఇవన్నీ మానిన రోజే మనకు మంచి జరుగుతుంది, పేదవాడికి న్యాయం జరుగుతుంది. అది మాత్రం అవన్నీ గుర్తుపెట్టుకోవాలా. హరికృష్ణారెడ్డి గారిని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలా. నాన్సింగ్ హరికృష్ణారెడ్డి గారు ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. అక్కడ అవకతవకలు ఉన్న ఆయన మీద ఎంక్వైరీ చేయాల్సిందే. అది మాత్రం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రావాలి. యువతలు భయపడి తీసుకోకపోతే మనం ఏం చేయలేం. ఆయన అంటున్నాడు నేను చంద్రబాబు గారికి కూడా దగ్గరే అంటున్నాడు. నేను చంద్రబాబు గారి దగ్గరే, నేను తారకరత్నకు నేను బాగా దగ్గర, మా అమ్మాయి ఎందుకు కాబట్టి నేను చంద్రబాబు గారి దగ్గరే, చంద్రబాబు ఛాన్స్ ఇస్తే టీడీపీకి వచ్చేస్తాను అంటున్నాడు. బీజేపీ ఛాన్స్ బీజేపీకి వచ్చేస్తా అంటున్నాడు. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే రాజకీయం వేరు. ఇలాంటివి మన సమాజానికి మంచిది కాదు. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిందే. కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సిందే. వీళ్ళెవరెవరో మనకు తెలియదు. కానీ ఇది జరిగిన ఒక అభియోగం వచ్చింది. ఇప్పుడు నా మీద ఒక అభియోగం వస్తే నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నిరూపించుకుంటే నేను ప్రెస్ మీట్ పెడతా. నేను రా అంటే తప్పది. ఎవరికి వస్తే నిజాయితీ పరుడు, రాకపోతే అవినీతి పరుడు. వస్తే నిజాయితీ పరుడు, రాకపోతే అవినీతి పరుడు. వస్తాడా? నేను మీరెందుకు అనుకుంటున్నారు? వస్తే మిమ్మల్ని ఎందుకు రా అంటాడు అంట కదా. తప్పకుండా ఐఎమ్ రెడీ అంటాడు. నేను వదిలిపెట్టను, నాకు లాభం ఉంది.
అందరికీ లా ఉంది, చట్టానికి ఎవరు అతిథులు కాదు. మీకు రాజ్యసభ ఎంపీ ప్రివిలేజ్ మోషన్ మీరు మూవ్ చేస్తే మాకు సుప్రీంకోర్టులు ఉన్నాయి, మాకు హైకోర్టులు ఉన్నాయి, మేము కూడా మూవ్ చేస్తాం, మేము కూడా అన్నీ చేస్తాం. అంటే నేనేమంటున్నానంటే ఆయనకి నాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు. ఇక్కడ ఇది ఒక పార్టీకి ఆయన చేసేటప్పుడు ఆ పార్టీలో అక్కడ ఆయన మీద అభియోగం వచ్చేటప్పుడు నేను మామూలుగా ఇంకో పార్టీకి సపోర్ట్ చేసేటప్పుడు నా రైట్ నాకు ఉంది, నేను అడుగుతాను కంపల్సరీ. నా ఈ రైట్లో నిజం లేదా నేను దాని డిప్రమేషన్గా యాక్సెప్టెడ్. నేను తప్పుడు సమాచారం తప్పుడు ప్రెస్ మీట్ పెట్టానా, ఐఎమ్ రైట్, అంతే. ఈ మాటలకు నేను కట్టుబడి ఉంటాను, వెనక్కి అడుగు వేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది ఆయన కేసు పెట్టుకుంటాడా, ఐఎమ్ రెడీ. నేను దాన్ని ప్రూవ్ చేయడానికి ఆయన మొత్తం టోటల్గా ఆ రోజు మొత్తం టోటల్గా దీనికి ఆన్సర్ వస్తే ఇప్పుడు ఒకటి చెప్పాను, ఆన్సర్ వస్తే బాలాకుమారుడు పేరు మొత్తం టోటల్గా అన్నీ కూడా పబ్లిక్గా షార్ట్లీ బయటపెట్టాను. అందుకే ఆన్సర్ లేకుండా నేనేది అన్నీ చెప్పుకో పిచ్చోళ్ళగా వెళ్ళడం కాదు కదా. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఈ మధ్యకాలంలో చూసుకుంటే ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు, అలాగే ఓయూలో ఇన్స్పెక్టర్, ఒక జర్నలిస్ట్లని మీడియాలో పనిచేసే వ్యక్తులను పట్టుకొని మీకు పని బాట లేదా మీరు అన్నట్టు అరే తురే ఒరే అనడము ఎందుకు, కల్చర్ ఎందుకు సార్ ఇట్లా మారుతుంది? ఆ డ్రెస్ అలా చేస్తుంది. ఆ డ్రెస్ చేసేటప్పుడు అరే తురే అనేటప్పుడు ఆ డ్రెస్ ఇప్పిస్తే అరే తురే అనమానండి, అనలేడు కదా. అందుకని అంటారు రాజకీయ నాయకుడు ఈరోజు వస్తాడు వెళ్ళిపోతాడు, కానీ ఆ డ్రెస్ అనేది 62 సంవత్సరాలు ఆయన మీద ఉంటుంది. ఆ డ్రెస్కి గౌరవం ఇవ్వాల్సింది ఏంటో తెలుసా, తప్పు చేసేవాడిని వదలొద్దు, అంతే తప్ప ఎదుటివాడిని ఒరే గిరే కించపరిచేటప్పుడు వాళ్ళెంత బాధపడతారో, రేపు నీ పై ఆఫీసర్లు నీ ఒరే గిరే అంటేప్పుడు నువ్వెంత మీ ఇంట్లో ఎంత బాధపడతారో అర్థం చేసుకో. ఆయన జర్నలిస్ట్ ఈజ్ డ్యూటీ అండ్ పోలీస్ ఈజ్ డ్యూటీ, ఈజ్ అ పొలిటికల్ ఈజ్ డ్యూటీ. ఎవరైనా డ్యూటీయే చేస్తున్నారు, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మిమ్మల్ని తిట్టే రైట్ వాళ్ళకి లేదు. మీరు తప్పు చేస్తే ఇమీడియట్లీ రిజిస్టర్ దిస్ కేస్, న్యూసెన్స్ కేసు రిజిస్టర్ చేసి లోన్ వేయమనండి, న్యూసెన్స్ కేసు రిజిస్టర్ చేసి లోన్ వేయమనండి. ఒరే అని తిట్టే హక్కు లేదు. వాళ్ళు ఏమైనా కన్నారా? కాదు కదా. మరి ఎందుకు అది వేయలేకపోతున్నారు? భయం. జర్నలిజంలో ఆ తప్పు జరుగుతుంది, వాళ్ళ తప్పులు తీసి మీరు బయటెడతారని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. అలాగే పని బాట లేదా మీకు అనే వర్డ్ ఇంకోటి కూడా ఇక్కడ ఉంది, పని బాట. రెండోది నీ ఛానల్ పనికిమాల ఛానల్, ఇది చిన్న ఛానల్ పెద్ద ఛానల్, ఇది యూట్యూబ్ ఛానల్. ఛానల్ ఏదైనా అనవసరం, జర్నలిస్ట్ అది ఫస్ట్ తెలుసుకోగలగాలి. ఛానల్ ఏది ఉంది, ఆ ఛానల్ ఉందా, ఈ ఛానల్ ఉందా, నువ్వు ఏ ఛానల్లో పనిచేస్తున్నావు కాదు. జర్నలిజంలో జర్నలిస్టా కాదా, ఆయన జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాడా లేదా, అంతే కావాలి.